This program has been made possible by the friends and partners of the Living Way Church. And so today we will learn how to position ourselves to hear the voice of God. దేవుడు ఆత్మీయ ఉన్నాడు. యోహాను సువార్త 4:24 ఏం రాయబడిందంటే, దేవుడు ఆత్మీయ ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాల. గాడ్ ఈజ్ అ స్పిరిట్. దేవుడు మనను గాడ్ క్రియేటెడ్ us as స్పిరిట్ బీయింగ్స్. మన దేవుడు అంటే ఆత్మగా సృష్టించి ఉన్నాడు. ఈ ఆత్మకి మనకు శరీరం ఇచ్చాడు దేవుడు. సో దేవుడు ఎక్కడ మాట్లాడతాడు? మన ఆత్మలో దేవుడు మాట్లాడతాడు మనతో. ఆడబుల్గా వినిపించకపోవచ్చు మనకు, కానీ దేవుడు మన ఆత్మలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. సో ఈరోజు సమూయేలు ప్రవక్త, ఆయన అతి గొప్ప ప్రవక్త పాత నిబంధనలో. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? ఆయన మాట్లాడిన ఏ మాట కూడా భూమి మీద పడలేదు. అంటే ఆయన మాట చెప్పాడంటే నెరవేర్చబడింది. అంత గొప్ప ప్రవక్త దేవుని స్వరం ఎలా విన్నాడో చూద్దామండి. హల్లెలూయా. నౌ దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. హౌ టు పొజిషన్ మై సెల్ఫ్. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము? ఒక వ్యక్తిని మనము ఐడల్గా పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, మనము ఏ పొజిషన్లో ఉండి దేవుని స్వరం ఎలా వినాలా. లెట్స్ గో టు 1 Samuel chapter 3. మొదటి సమూయేలు 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుదామని. మెల్లి చదివితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చదవండమ్మా. రీడ్. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుటకు అరుదు. గమనించండి, ఆ సమయంలో ఏముందండి? రెవల్యూషన్ లేదు. దేవుడు మాట్లాడము, దేవుడు డైరెక్షన్ ఇవ్వడం తగ్గిపోయింది. అంటే ఇంతకుముందు దేవుడు ఎలా మాట్లాడుతుండేనో మోషే సమయంలో, యెహోషువ సమయంలో, సమయంలో అలా మాట్లాడట్లేదు. ఏలీ సమయంలో మాట్లాడట్లేదు. ఓకే, ఇట్ చాలా డైరెక్షన్ లేదు ఆ టైంలో. మనకందరికీ తెలుసు సమూయేలు ఎలా పుట్టాడు. అన్నకి పుట్టిన కుమారుడు. అన్న ఏమంటాడు? నా కుమారుని ఇస్తే నేను నీ మందిరంలో నీ సేవకి ఇస్తానంటారు కదా. బట్ ద వాయిస్ ఆఫ్ గాడ్, డైరెక్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్. ఆ సమయంలో ఏం చేయాలా? జాగ్రత్తగా గమనించండి. దేవుడు నాతో మాట్లాడతలేడు పాస్టర్ అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలా? దేవుడు గతంలో మాట్లాడిన మాటలను ధ్యానిస్తూ దేవునికి వందనాలు చెల్లించండి. దేవుడు ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. సో హోల్డ్ ఆన్ టు ద ప్రీవియస్ రెవల్యూషన్. ఒక మాట చెప్తాను, దేవుడు ఈరోజు ఏదైతే చేయమని చెప్తున్నాడో అది చేయకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇవ్వడు. దేవుడు ఇది చేయంటాడు, నేను చేయను అంటాడు, సరే అంటాడు దేవుడు. అది చేసే వరకు దేవుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇయ్యాడు. ఏబుల్ టు అండర్స్టాండ్? సో నౌ దెర్ ఇస్ రేర్, వాక్యమే లేదు. ఆ సమయంలో చూద్దాం ఏమవుతుంది. లెట్స్ రీడ్ verse 2. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. The ark of the covenant is the presence of God. Underline that word, presence of God. Okay. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. సమూయేలు వయసు అప్పుడు ఎంత తెలుసా? 8 years old అండి. చిన్న పిల్లోడు, 8 years old. చదవండమ్మా. ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు. గమనించండి, 8 ఏళ్ల వయసులో సమూయేలు దేవుని స్వరం విన్నాడు. కానీ he didn't have the maturity and the ability to recognize the voice of God. అర్థమవుతుందా? ఇది దేవుని స్వరం అని రికగ్నైజ్ చేయలేకపోతున్నాడు. కానీ దేవుని స్వరం విన్నాడు ఆయన. We also have the ability to hear the voice of God. But the problem is, ఇది నా స్వరమా, దేవుని స్వరమా, అపవాది స్వరమా, మనుషుల స్వరమా? ఇంకో మాట చెప్తాను చూడండి. సంఘం ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది, లేకపోతే అమెరికా వెళ్ళాలని ఒక డిజైర్ ఉంది, ఆస్ట్రేలియా వెళ్ళాలని డిజైర్ ఉంది,
లేకపోతే ఈ జాబ్ ఖచ్చితంగా నాకు విప్రోలో జాబ్ రావాలని ఇంత స్ట్రాంగ్ డిజైర్ ఉంది. సో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్ట్రాంగ్ డిజైర్ మాట్లాడుతుండొచ్చు వాళ్ళతో. అర్థమవుతుందా? మహేషే కావాలా, మహేషే కావాలా, మహేష్ లేడు కదా ఇక్కడ, మహేషే కావాలా. సో మైండ్లో పడిపోతుంది. అందుకని అంటున్నాను, సమూయేలు దేవుని స్వరం వినగలిగాడు, కానీ అది దేవుని స్వరమా అని కుడ్ నాట్ రికగ్నైజ్ ఇట్. టుడే ద సేమ్ ప్రాబ్లం ద చర్చ్ హ్యాస్. We have the ability to hear the voice of God. కానీ ఇది దేవుని స్వరమా, ఇది అపవాది స్వరమా, నా స్వరమా, నా డిజైర్ స్వరమా? I don't know. So what is the position we should be? నెక్స్ట్ చూద్దామని ఏం రాయబడి ఉందో. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి. ఏమని చెప్పారు? ఏలియాకి ఏం తెలిసింది? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీకి ఏం తెలిసింది? దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అయితే ఏలీ ఏమంటాడో చూడండి. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడను ఆలకించుచున్నాను, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా. This is a principle of a good leader. A good leader will always point, teach, help the people to hear the voice of God directly. Amen. ఒక మంచి నాయకుడు ఏం చేస్తాడంటే, అమ్మా నేర్పిస్తా, నువ్వే దేవుని స్వరం వినడం నేర్చుకో. He was doing the same thing in the Old Testament. He said, దేవుడు ఈ స్వరం వింటే ఏమంటాడు? చిత్తం ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను చెప్పంటాడు. అంటే ఏలీ వచ్చి నీకు దేవుడు ఏం చెప్తున్నాడు నాకు చెప్పు, నేను ఇంటర్ప్రిట్ చేస్తా అన్నాడా? లేదు. నువ్వు దేవుని స్వరం కాదు, అసలు కానే కాదు, దేవుడు నాతోనే మాట్లాడతాడు అన్నాడా? లేదు. He didn't do that. He said, I will teach you to hear the voice of God. సంఘంలో ప్రతి వ్యక్తి దేవుని స్వరం వినును గాక. I believe that there are times, moments, situations where God speaks to somebody to confirm or speak to us. Yes, definitely గా దేవుడు ఇప్పుడు మాట్లాడుతుండగా దేవుడు మీతో మాట్లాడుతుండొచ్చు, కన్ఫర్మేషన్ ఇస్తుండొచ్చు. ఎస్, కొన్నిసార్లు మీరు ప్రార్థన చేసుకుని వస్తారు, ప్రభా నాతో ఈరోజు మాట్లాడు, ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని మాట్లాడు. ఆ రోజు దే మైట్ బి అ వర్డ్ ఫర్ యూ అండ్ దట్స్ అ కన్ఫర్మేషన్ దట్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఆమెన్. నథింగ్ రాంగ్, బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ అన్ హ్యాబిట్. దట్స్ వై వీ నీడ్ లీడర్షిప్ to help you, teach you to hear the voice of God. Amen చెప్దామా అండి? 10th verse చూద్దామండి. This is wonderful. తరువాత యెహోవా ప్రత్యక్షమై పిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చూసారా, ఏలీ చెప్పినట్టు సమూయేలు చేశాడు. ఇప్పుడు this is good example of leadership and how to teach people to hear the voice. Lessons ఇక్కడ కొన్ని 2 విషయాలు నేర్చుకుందామండి. సమూయేలు ఎటువంటి సమయంలో ఎటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు దేవుని స్వరం విన్నాడో. ఆమేన్, హల్లెలూయా. How did Samuel hear the voice of God himself? Good leaders always help people to grow. మా డిజైర్ ఏంటి? యాజ్ అ లీడర్ యూ షుడ్ గ్రో, యూ షుడ్ మెచ్యూర్, యూ షుడ్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆమేన్. లెట్స్ సీ హౌ, ఎందుకు సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. లెట్స్ రీడ్ వర్స్ 3. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. ఓకే, నంబర్ 1, లెర్న్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అండ్ ఎక్కడ ఉన్నాడు సమూయేలు? దేవుని మందస పెట్టే దగ్గర ఉన్నాడు. దేవుడు చూడండి, లెర్న్ టు బీ ఇన్ హిస్ ప్రెజెన్స్. లెర్న్ టు బీ ఇన్ హిస్ ప్రెజెన్స్ అంటే ఏంటి? కారులో వెళ్తున్న దేవుడు మాట్లాడొచ్చు, వంట చేసినప్పుడు దేవుడు మాట్లాడొచ్చు. ఆమెన్. మీరు క్రికెట్ ఆడేటప్పుడు దేవుడు మాట్లాడొచ్చు, సంఘం కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడొచ్చు. కానీ ఆ లెవెల్కి రావాలంటే, జాగ్రత్తగా గమనించండి, ఆ స్థాయికి రావాలంటే మనము ఎవ్రీ డే ఇంటెన్షనల్గా ఆయనతో సమయం గడపాలా. సమయం గడపకుండా బైబిల్ ప్రభా నాతో మాట్లాడు, లాటరీ లాగా దేవుడు మాట్లాడాడు.
ప్రతిరోజు సమయం గడపాల. టేక్ సమ్ టైమ్ అండ్ సిట్ ఇన్ సైలెన్స్. సైలెన్స్ ఆక్వర్డ్ ఉంటుంది. సైలెన్స్ చూద్దాం. 4 seconds 5 seconds ఎంత ఆక్వర్డ్ ఉంది. ఇలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బైబిల్ చదివిన తర్వాత తండ్రి నాతో మాట్లాడు అన్నప్పుడు సైలెన్స్గా ఉంటుంది. అప్పుడు ఎలా వస్తాయి తలంపులు వస్తాయి. ఏ తలంపులు వస్తాయి? ఈమెయిల్కి రిప్లై చేయాలా, వాళ్ళకి ఫోన్ చేయాలా, ఆ బిల్లు కట్టడం మర్చిపోయినా, ఇలాంటివన్నీ తలంపులు వస్తాయి. బట్ ఈవెన్ యాజ్ యూ గ్రో, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, మెచ్యూర్ అవుతుండగా గ్రో అవుతుండగా ఏమవుతుందంటే ఆ తలంపులన్నీ వెళ్ళిపోయి దెన్ యూ విల్ బి క్లియర్లీ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. బట్ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. Samuel was in the presence of God. Somebody shout amen. కొందరు చూడండి, we are not pursuing knowledge. క్రాష్ కోర్స్ లేదు. దేవుని స్వరం వినాలని ఉందా? క్రాష్ కోర్స్ కమ్ చేయబెట్టి ప్రార్థన చేస్తా, రేపటి నుంచి మీరు దేవుని స్వరం వింటారు గ్యారంటీ లేదు. we are not pursuing knowledge, we are pursuing relationship with God. ఈ యేసు మనం చనిపోయే వరకన్నా, లేకపోతే యేసుక్రీస్తు తిరిగి వచ్చే వరకన్నా, మనం బ్రతుకుంటే యేసే తిరిగి వచ్చే వరకు వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్. ఉట్టి నాలెడ్జ్తో దేవుని స్వరం వినలేము. రిలేషన్షిప్ ఉండాలి దేవునితో. మీ బెస్ట్ ఫ్రెండ్స్గా 2 వారాల్లో కాలేదు అయినరా. ఎంతో సమయం గడిపితే ఇప్పుడు మీరు పాలు నీళ్ళులా కలిసిపోయి అంత ఫ్రెండ్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్, రైట్? ఇట్లా ముఖం చూస్తే గుర్తుపట్టారు, అరే నాకు ఇది కావాలి ఇప్పుడు, ఈమెకి ఇది కావాలి ఇప్పుడు. వై? యూ స్పెండ్ టైం. అలాగే దేవునితో ఆ రిలేషన్షిప్లో ఉండాలా. యూ షుడ్ ఇంటెన్షనలీ స్పెండ్ టైం విత్ గాడ్. వర్స్ 4 చూద్దామండి, ఏం రాయబడి ఉందో. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. దేవుడు సమూయేలును ఎప్పుడు పిలిచాడు? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పిలిచాడు. అందుకే సంఘం రావడం మానేయద్దు, కనెక్ట్ గ్రూప్ వెళ్ళడం మానేయద్దు, బైబిల్ చదవడం మానద్దు. యూ షుడ్ నాట్. ఎంత పని చేసినా, అందుకే అంటాను సర్వీస్లో ఒక సర్వీస్ పని చేయండి, ఒక సర్వీస్ వాక్యం వినండి. ఎందుకు? పని చేస్తూ ఉంటారు కొందరు, వాక్యం వినరు. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు స్పెండ్ టైమ్ every day. Can somebody shout amen? సమూయేలు జాగ్రత్తగా గమనించండి. సమూయేలు అంత గొప్ప ప్రవక్తగా అయ్యాడు, దేవుడి స్వరం విన్నాడంటే ఆయన బేసిక్స్ ఏముండే? దట్ హీ వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం కూడా సమూయేలు లాగా దేవుడు గొప్పగా వాడుకోవాలంటే వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్. ఏంటి? స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. అందుకే డే టు డే క్వైట్ టైం ఇంపార్టెంట్. Can somebody shout amen? క్వైట్ టైం ఇంపార్టెంట్. ఇట్స్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు బైబిల్ చదువుతూ ఉంటే, చాప్టర్ చదివితే అందులో ఒక్క వర్డ్స్ దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తుంది. దట్స్ హౌ యూ బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. వై? ఇట్స్ ఇంపార్టెంట్ టు కమ్ టు చర్చ్, గో టు కనెక్ట్ గ్రూప్, బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పుడు దేవుని స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా ఆ అట్మాస్ఫియర్లో ధైర్యం ఉంటుంది. ఎస్, నేను భయపడను, యెహోవా రాఫా ఆయన, యెహోవా, ఆ ధైర్యం ఉంటుంది కదా, అట్మాస్ఫియర్ ఉంటుంది. దట్ కమ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కొందరితో సమయం గడిపితే 2 నిమిషాలు యూ ఫీల్ ఎన్కరేజ్. కొందరితో సమయం గడిపితే భయం ఉంటుంది, భయపడతాం మనం. ఎందుకు? దే క్యారీ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫియర్. So, and that's why it's important to come like a church and pray and worship God, because we build an atmosphere to hear the voice of God. కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు, మీ కార్లో ఉన్నప్పుడు వర్షిప్ సాంగ్ పెట్టండి, దేవుని వాక్యం పెట్టండి. యూ విల్ హ్యావ్ అన్ అట్మాస్ఫియర్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆ చాయిస్ మనదే. నేను మీ ఇంటికి వచ్చి సర్మన్ ఆన్ చేయలేను, నేను మీ కార్లో కూర్చొని దేవుని పాట పెట్ట. ఇట్స్ యువర్ చాయిస్. ఇఫ్ యు ఆర్ సీరియస్, యూ విల్ మేక్ దిస్ చాయిస్. Samuel was in the presence of God when he heard the voice of God. Somebody shout amen. Samuel was in the atmosphere to hear the voice of God. అందుకే coming to church is important. Spending time in the presence of God is important. దేవుడు మాట్లాడతాడు. ఎన్నిసార్లు వాక్యము చెప్పకముందే ఆరాధిస్తుండగానే దేవుడు మీతో మాట్లాడారు. వై? బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో ఫస్ట్ పొజిషన్ ఏంటి? టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
అప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్. ద సెకండ్ థింగ్ సమూయేలు ఏం చేశాడో చూద్దామండి. ద సెకండ్ పొజిషన్ దట్ శామ్యూయల్ వాస్, 1 Samuel chapter 3 verse 1, మొదటి వర్స్. ఫస్ట్ ఏంటండి? లెర్న్ టు బీ ఇన్ ద వినిపిస్తలేదు, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్దామా? సన్నిధిలో ఉండడం నేర్చుకోండి. లెర్న్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లెట్స్ రీడ్ verse 1. Now the boy Samuel ministered to the Lord before Eli. తెలుగులో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. Number 2, Samuel was, number 1 was in the presence of God. Number 2, Samuel was serving the Lord. Number 1, Samuel was in the presence of God. God spoke to him. రెండోది, Samuel was serving the Lord under a leader. Yes, క్లియర్గా ఉంది. Samuel was ministering to the Lord before Eli. Eli పేరు ఎందుకు రాశాడు? అవసరమే లేకపోవాలి ఉండాలి కదా. దట్ మీన్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు సర్వ్ గాడ్. దేవుని సేవ చేస్తుండగా, దేవుని కొరకు పని చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడతాడు. దట్స్ ద పొజిషన్. వై డిడ్ గాడ్ స్పీక్ టు శామ్యూయల్? నంబర్ 1, హీ వాస్ సర్వింగ్. శామ్యూయల్ వయసు ఎంత అప్పుడు? జోయానా వయసు ఉండొచ్చు 8 years. జోయానా ఇస్ 8, 10, 8 years యంగర్ దెన్ జోయానా. 8-year-old బాబు సంఘంలో దేవుని మందిరంలో ఏం పని చేయవచ్చు? మేబీ అక్కడున్న ఎక్విప్మెంట్, వర్షిప్ ఎక్విప్మెంట్ తుడుస్తున్నాడేమో. సింపుల్ జాబ్. నేను పని చేయ అసలు ఎందుకు సేవ చేయాలా, నేను టైం వేస్ట్. నో, ఇట్స్ ఎ పొజిషన్ దట్ యు ఆర్ ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ టు హియర్ గాడ్. చాయిస్ ఇస్ యోర్స్, నో బడీ ఈస్ ఫోర్సింగ్. సమూయేలుతో ఎందుకు దేవుడు? 8-year-old అబ్బాయి పని చేస్తున్నాడు. 8 years కన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. జాషువా తప్ప అందరూ 8 years కన్నా పెద్దవాళ్ళే కదా. అందుకే అంటాను, మేక్ అండ్ ఎన్నో అవకాశాలు ఉన్నాయి సంఘంలో పనిచేసే అవకాశాలు. టేక్ 1 opportunity టు సర్వ్ గాడ్. మంత్లీ 1 week అన్న సర్వ్ చేయండి చర్చ్లో. కమ్యూనియన్ అన్న సర్వ్ చేయండి, ఆఫరింగ్స్ అన్న ఎత్తండి. ఏమంటారు, కమ్యూనియన్ సర్వీస్ సర్వ్ చేసిన తర్వాత అది కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ అన్న, చైర్లు అన్న, డూ సమ్ వర్క్. బికాస్ వెన్ యూ సర్వ్ గాడ్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. డోంట్ విత్డ్రా యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సర్వింగ్ గాడ్. నేను హర్ట్ అయినా నేను సేవ చేయ. నేను హర్ట్ అయినా తినడం ఆపేస్తానా? ఆపను. ఐఎమ్ హర్ట్, సో ఐ విల్ నాట్ సర్వ్ గాడ్. I am telling you, మైక్స్ చర్చ్లో ఈవినింగ్ సర్వీస్ స్టార్ట్ చేశాం. ఫస్ట్ వీక్ ఈవినింగ్ సర్వీస్లో 40 మంది వచ్చారు పని చేయడానికి. ఎంతమంది చర్చ్కి వచ్చారు వాళ్ళందరూ పని చేశారు, చర్చ్కి వచ్చారు. సెకండ్ వీక్ ఇద్దరమే ఉన్నాము, నేను ఇంకొక అన్న. ఎవరు రాలే పని చేయడానికి. అంటే ఇట్ వాజ్ ఇన్ అ హాల్, స్కూల్ హాల్లో. సో బెంచెస్ అన్నీ ఓకే, ఇట్లా బెంచెస్ ఉంటాయి, ఇద్దరు అది తీసుకొని వేరే క్లాస్ రూమ్లో పెట్టి ఆ హాల్ని ఏమంటారు, ఇట్లా స్మూత్ కూడా లేవు, గరుకు ఉంటుండే ఫ్లోరింగ్. జాడు కొట్టి సామాన్లు, సౌండ్ సిస్టమ్ ఒకళ్ళు ఇంట్లోకి తీసుకొచ్చి కార్పెట్ వేసి అన్నీ చేసేవాడు. 2 weeks 3 weeks ఎవరు లేరు పని చేయనీకే. ఒక వారం నేను ఒక్కనే పని చేస్తున్నా. నేను చూస్తా పార్కింగ్ డిపార్ట్మెంట్లో కొనుస్తారు, ఎవరు ఉన్నారు, ఒక్క అబ్బాయి ఉంటాడు. ఐ నో హౌ ఇట్ ఇస్. ఒక్కనే పని చేస్తున్నా. ఆ రోజు జాడు కొడుతున్నా, కోపం ఉన్నా. అప్పుడే గిటారిస్ట్ వచ్చాడు, నీట్గా రెడీ అయ్యి పౌడర్ కొట్టుకొని టై చేసుకొని గిటారిస్ట్ వచ్చి ఏం చెప్పాలా? సందీప్ ఏమైనా పని ఉందా, నేను కూడా హెల్ప్ చేస్తాను అలా? ఏం లేదు, సీదా వచ్చిండు, గిటార్ తీసుకొని ట్యూన్ చేసుకొని గడగడగడ కొట్టేస్తుండు. ఆయన కొడుతున్నాడు, నాకు ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు? అరే ఈ పని ఉంది, పని చేస్తాను వచ్చా? లేదు. ఎందుకు? నేను గిటారిస్ట్ని, నేను గిటారే కొట్టాలా, నేను జాడు కొట్టనని ఆయన కూర్చుండు. ఆయన అడగలేము కదా, అన్న నేను జాడు కొడుతున్నా, ఇట్లా కొడుతున్నాగా. నెక్స్ట్ వీక్ కూడా వచ్చిన పని చేయండి, నేనే జాడు కొడుతున్నా. జాడు లేదు, ఇంకా ఇట్లా గోల్ఫ్ ఆడుతున్నా ఇక నేను. వారు పట్టించుకోరు. ఏమో అంతా ఐందవ కుటుంబం నుంచి వచ్చా, రక్షింపబడ్డా, ఇది చేయనికేనా? దేవుడేమన్నాడంటే ఆ రోజు క్లియర్గా దేవుడు, నా కోసం పని చేస్తున్నావు, వాళ్ళ కోసం పని చేస్తున్నావు అన్నాడు. అంతే. పని చేసేటప్పుడు దేవుడు చాలా మాట్లాడతాడు. వినిపిస్తలేదు? ఈ చర్చ్లో మాట్లాడేటప్పుడు, చర్చ్లో పనిచేసి ఇంకా మాట్లాడతాడు. ఇద్దరు మాట్లాడతారు, దయ్యం మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడతాడు. దయ్యం ఏమంటారు తెలుసా?
నీ వంటి వారెవరు, నీ అంత హంబుల్ ఎవరు అసలు? నువ్వు లిఫ్ట్ గేట్ తీసినట్టు ఎవరైనా తీయగలుగుతారా? నీలాగా ఎవరైనా పాట పాడగలుగుతారా? ఎంత నీ నవ్వులో ఎంత విధేయత, ఎంత తగ్గింపు! బాబా బాబా బా, అసలు ఈ పాటికి నువ్వు ఎక్కడో ఉండాల, ఇక్కడ ఉన్నావు. చెప్పగానే ఏమొస్తుంది అప్పుడు మనకి? ఆ ప్రైడ్ కాదు, హంబుల్ ప్రైడ్ వస్తుంది. హంబుల్ ప్రైడ్ లోపలి నుంచి ప్రైడ్ వచ్చేస్తుంది. ఇక నేను చూసావా ఎంత పని చేస్తున్నా, నేను చూసా ఎంత, అసలు నేను ఎంత పని చేస్తున్నా తెలుసా మీకు, ఎంత పని చేస్తున్నా తెలుసా మీకు, మీరందరూ ఏం చేయాలి, నేనే. సో హంబుల్ ప్రైడ్ వస్తుంది. సో జాడు కొడుతున్నాడు. దేవుడు అన్నాడు ఆ రోజు, నా కోసం చేస్తున్నావు, వాళ్ళ కోసం చేస్తున్నావు అన్నాడు. ఇట్ చేంజ్డ్ మై లైఫ్, చేంజ్డ్ మై లైఫ్. సో గాడ్ స్పీక్స్ టు us when we serve him. బాయ్ ఓకే. ఇక అప్పుడు జాడు స్టైలే మారిపోయింది, స్టైల్ మారింది. కొన్ని రోజుల్లోనే నాకు ఏమైందంటే ప్రమోషన్ ఇచ్చారు. స్వీపింగ్ గీపింగ్ అన్ని ఇన్ఛార్జ్ కాకుండా అషరింగ్లో కూడా వేశారు నాకు ఆ రోజు. ఇక అషరింగ్లో చేస్తే ఏమైంది, కొన్ని రోజుల్లో ఏమవుతుండే, ఐమ్ టెల్లింగ్ యు, వెరీ హంబుల్ బిగినింగ్స్. దట్స్ వై యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ యూ కేమ్. అప్పుడు మేము టీ తీసుకురావాలి, ఇప్పుడు నేను పిల్లల్ని తీసుకెళ్తా, ఇప్పుడు మన దగ్గర అది ఏమంటారు, హాట్ కేస్ ఏమంటారు, అప్పుడు లేదు కెటిల్, అప్పుడు మాకు కెటిల్ లేదు. ఛాయ్ తీసుకురావాలి, ఏది 5-10 నిమిషాలు దూరం ఉంటుంది, బండి మీద పోవాలా, పోయి ఏం చేసి ఛాయ్ తీసుకోవాలి, దేంట్లో మగ్గులో తీసుకురావాలా, స్టీల్ మగ్గు, ఛాయ్ ఫంక్షన్లలో నీళ్ళు వేస్తారు, ఆ మగ్గులో దానిపైన పేపర్ పెట్టి తెస్తుండే. అప్పుడు ఇంత ఆర్గనైజ్ లేదు, ఆ కెటిల్ గిటిల్ లేదు, పోతుండే. నేనేమో బండి నడిపి, వెనుక ఒక అబ్బాయి ఉంటుండే, అది వేడిగా ఉంటుండే, నా వెనుక మొత్తం ఛాయ్ వేడిగా పడేస్తుంది. బట్ జాయ్ఫుల్లీ వీస్టుడు. ఇప్పుడు వీడియో లేదు, జాయ్ఫుల్, థ్యాంక్ యూ లార్డ్, ఎప్పుడు సర్వీస్ అయిపోతుంది, తొందరగా వెళ్ళా అంటే ఐ రిమెంబర్ దోస్ థింగ్స్ అండ్ ఇట్ గేవ్ మీ గ్రేట్ జాయ్. ఎప్పుడు మానలే పని చేయడము, రావాలి ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ రావాలా, వెళ్ళి బట్టలు ఒకళ్ళ ఇంట్లో పోయి ఎక్స్చేంజ్ చేసుకోవాలా, మామూలు బట్టలు వేసుకురావాలా, వెళ్ళి బండిల మీద ట్రాలీ లేవు, బండి మీద వెళ్ళి సామాన్ తీసుకురావాలా, కార్పెట్ తీసుకురావాలా, సౌండ్ సిస్టమ్ సెట్ చేయాలా. వాట్ వెన్ యూ సర్వ్, గాడ్ విల్ స్పీక్ టు యూ. దట్స్ వై డోంట్ రిటైర్ ఫ్రమ్ సర్వింగ్ గాడ్. చైర్లు వేయడం అన్న చేయాలా, చైర్ల కోసం ప్రేయర్ చేయడం అన్న చేయాలా. డూ సంథింగ్. పాస్టర్ ఐఎమ్ వెరీ బిజీ, మంత్లీ 1 Sunday వాట్ ఐ కెన్ డూ ఇస్, కమ్యూనియన్ అందరు తీసుకున్న తర్వాత ఆ కప్స్ వేస్తారు కదా, అది నేను నేను కలెక్ట్ చేయగలుగుతా పాస్టర్ అంటే. యు ఆర్ పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ టు హియర్ ఫ్రమ్ గాడ్. మీరు పని చేయకపోతే మాకు నష్టం కాదు, మీకే నష్టం. యువర్ చాయిస్. ఎవ్రీబడి వాంట్స్ టు రిటైర్. ఎట్లా తెలుసా, ఎవరినైనా రేస్ చేసి నాకు జాబ్ వస్తుంది, నేను జాబ్కి వెళ్ళిపోతా, నేను పని చేయ. దట్ ఈస్ రాంగ్. దేవుడే జాబ్ ఇస్తున్నాడు కాబట్టి జాబు చేస్తా, సర్వ్ కూడా చేస్తా. వినిపిస్తలేదు? వీ వాంట్ టు రిటైర్. శామ్యూల్ పెద్ద పెద్ద పనులు చేసిండా? లేదు, ఉన్న దాంట్లో క్లీనింగే. క్లీనింగ్. ఏం క్లీనింగ్? ట్రే క్లీనింగ్. అషరింగ్ ఉండ ట్రే ఉంటుందా, అది క్లీన్ చేయాలి, డర్టీగా ఉండొద్దు, నీట్గా ఉండాలి, దుమ్ము ఉండదు. దట్ ఈస్ వాట్ హీ వాస్ డూయింగ్. చిన్న చిన్న పనులు. Number 1, be in the presence of God. Number 2, serve the Lord. He was not serving independent, he was serving under a leader. So అందుకే ఇక్కడ నాయకులు ఉంటారు, హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు. ఎందుకు? టు హెల్ప్ యూ టు సర్వ్ గాడ్. కొందరు ఎట్లుంటారంటే, ఏసేకే పని చేస్తాను నేను, ఎవ్వరికి లోబడా. వెరీ డేంజర్. యు ఆర్ వెరీ డేంజరస్. యు ఆర్ లైక్ అ టైమ్ బాంబ్. ఎప్పుడు పేలుతావో తెలియదు. Sometimes you need your leader to check on your attitude. యాటిట్యూడ్ మంచిగా ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు లేట్ వస్తా, నేను ఏమొస్తా, లేట్ వచ్చి పని చేస్తా, నేను నిలబడుతున్నా చాలు, అట్లాంటి యాటిట్యూడ్ పనికిరాదు. దట్స్ వై ద పొజిషనింగ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ యూ సర్వ్ గాడ్. సేవ చేస్తావు, అరే హౌ ఇస్ మై హార్ట్. నేనేం చెప్పానండి లాస్ట్ వీక్? ఏం చెప్పాను? సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్లీ. లోపల అన్ఫర్గివ్నెస్ ఉంటే గ్లాడ్ ఉంటుందా? నవ్వుతా చేస్తామా? లేదు. యు కెనాట్. ఎందుకు తెలుసా? వీ డోంట్ మినిస్టర్ ఫ్రమ్ హియర్, వీ మినిస్టర్ ఫ్రమ్ ద స్పిరిట్. ఇఫ్ దెర్ ఈస్ హర్ట్ ఇన్ ద స్పిరిట్,
అందుకే సండే స్కూల్ వాళ్ళతో కూడా చెప్తాను నేను, మీకు అన్ఫర్గివ్నెస్ ఉంటే ఆ ప్రీచింగ్ చేయకండి ఆ రోజు. ఎందుకు? పిల్లలకి పోయి అన్ఫర్గివ్నెస్ ఇస్తారు. మీలో డిసొబీడియన్స్ ఉంది, మీరే తల్లిదండ్రులకు ఆనర్ చేయరు. మీరు పైకి తీసుకెళ్ళి గాడ్ ఈజ్ గుడ్ అంటుండొచ్చు, కానీ మీ స్పిరిట్లో ఏముంది? ఐ హేట్ మై ఫాదర్, ఐ హేట్ మై మదర్. పిల్లలకి అదే ట్రాన్స్ఫర్ చేస్తారు. యూ ట్రాన్స్ఫర్ దట్ టు యువర్ చిల్డ్రన్, టు ద చిల్డ్రన్ అప్ ఇన్ ద సండే స్కూల్. మీరేమనుకుంటారు? నేను పాస్టర్ కాదంటారు. లేదు, చిన్న పిల్లలకి మీరే పాస్టర్, మీరే వాక్యం చెప్తున్నారు. ఇఫ్ దెర్ ఇస్ హర్ట్ అండ్ అన్ఫర్గివ్నెస్, ఇఫ్ దెర్ ఇస్ నో సబ్మిషన్, మీరు వెళ్ళి సబ్మిట్ టు జీసస్ అంటున్నారు. వాళ్ళు అది వింటారు, కానీ దే విల్ సీ యువర్ స్పిరిట్ అండ్ దే విల్ డిసోబే. సర్వ్ గాడ్ విత్ గ్లాడ్నెస్. సర్వింగ్ గాడ్. When Samuel was serving, ministering, God spoke to him. Serve the Lord, any capacity. Serve. మందిర్ ఎట్లా 10 o'clock సర్వీస్ ఆషరింగ్ చేస్తా, ఈవినింగ్ రాను. దట్ ఈస్ నాట్ అ సర్వెంట్. యు ఆర్ గివింగ్ అస్ అ చాయిస్. నో చాయిస్. ఎనీ పాస్టర్, ఎనీ టైమ్, ఎనీ డే టెల్ మీ, ఐ విల్ సర్వ్. దట్స్ యాటిట్యూడ్ ఆఫ్ అ సర్వెంట్. ఇటు మార్నింగే ఇవ్వండి. మార్నింగ్ వస్తేనే నేను ఇప్పుడు సాయంత్రం ఎక్కడ పోతున్నావు? ప్రతి ఆదివారం సాయంత్రం ఎక్కడ పోతున్నావు? ఫ్రైడే కూడా రావట్లే ఈ మధ్య. ఆర్ యూ బిజీ? నో, యు ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్ వాచింగ్ ఆన్లైన్. యూ షుడ్ బి హియర్ ఇన్ ద చర్చ్. Number 1, learn to be in the. Number 2, serve. నేను అంటున్నాను కదా, డోంట్ లీవ్ సర్వింగ్ గాడ్. నేను పాస్టర్ కాకముందు గురించి ఐ వాజ్ సర్వింగ్ గాడ్. హర్ట్ కాలేదు, మస్తు హర్ట్ అయినా సర్వింగ్. అప్పుడు చాలా హర్ట్ అయినా, చాలా. అన్ని డిపార్ట్మెంట్స్లో ఉండే. ప్రొజెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే నేను. మా ప్రొజెక్టర్ ఇట్లా లేకుండే, చిన్న ప్రింట్అవుట్ పెడుతుండే. ఎల్ఈడి స్క్రీన్, వైట్ బట్ట కట్టాల. ఆ బట్ట ముడతలు ఉంటే లాడ్ ఉల్టా తప్పి ఇట్లా బెండ్ అయిపోతుంది. అది నీట్గా పెట్టాలా, ఇది పెట్టాలా, బల్బు పెట్టాలా. తప్పని బల్బు ఎగిరిపోతుండే. మళ్ళీ ఇక్కడ నుంచి బల్బు తీసుకురావాలా, ఆ ప్రింట్అవుట్ తీసుకొని, ఓకే, ఆ ట్రాన్స్పరెంట్ పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టాలా. లార్డ్ యు ఆర్ గుడ్ అని అజనాజాజ్. వి డిడ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ డిపార్ట్మెంట్. అంతెందుకు, ఇంకోటి చెప్తే నవ్వుకుంటారు మీరు. చర్చ్లో ఒకసారి ఫంక్షన్ అవుతుంది, అందరు వచ్చిండ్రు. మేము మంచిగా బ్లేజర్ గీజర్ వేసుకున్నాము. అందరు చర్చ్లో ప్రోగ్రామ్ అవుతుంది. హార్వెస్ట్ ఫెస్టివల్. ఓ ఫుల్ తంబోలా గింబోలా అన్నీ ఆడుతున్నారు. హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నీ అయింది. మా లీడర్ వచ్చి బాయ్స్ రెడీయా అన్నాడు. దేనికన్నా అంటే, అందరినీ పిలిచినాం, ప్లేట్లు కడిగేటోళ్ళు రాలేదన్నాడు. ప్లేట్లు కూడా కడిగినాం. మేమా ప్లేట్లా? మా ఇంట్లోనే కడిగారు. అదేం లేదు. యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ అ సోల్జర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ క్రైస్ట్. ఎస్ పాస్టర్, ఎస్ కమ్. ఎవరు తిన్నాడో? ఐఎమ్ టెలింగ్ యూ, వి డిడ్ ఈవెన్ దట్. సర్వింగ్ గాడ్, యూ షుడ్ డూ ఇట్ జాయ్ఫుల్లీ. వాట్ జీసస్ తిన్నాడు బై ఈ ప్లేట్లో, లెట్ మీ వాచ్ దట్ ప్లేట్. అవన్నీ చేశారు. ఇంకా చెప్తే మీరు షాక్ అవుతారు. బికాస్ దిస్ న్యూ జనరేషన్ ఈజ్ ఏసీ బాండ్. దే డోంట్ నో ఎనీథింగ్. దిస్ మోర్ యాటిట్యూడ్ టుడే ఇన్ సర్వింగ్ గాడ్. అడల్ట్స్ కూడా అంతే. హర్ట్ అయితే నేను చేయను, నేను హర్ట్ అయినా నేను చేయను, నో ప్రాబ్లం. నువ్వు హర్ట్ అయితే యూ షుడ్ కమ్ బిఫోర్ గాడ్ అండ్ సే, లార్డ్ రిమూవ్ దిస్ హర్ట్, బట్ ఐ విల్ నెవర్ స్టాప్ సర్వింగ్ యూ. దావీదుతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? సేవ చేసేటప్పుడే కదా. మోషేతో దేవుడు ఎప్పుడు మాట్లాడు? వెన్ యూ వాజ్ సర్వింగ్. దట్ సర్వింగ్ ఈజ్ అ పొజిషనింగ్ ఆఫ్ యువర్ హార్ట్ టు హియర్ ఫ్రమ్ గాడ్. పార్కింగ్ చేస్తున్నారు, కింద పార్కింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. సేవ అంటే కోపంతో గాడి ఆట అట్లా కాదు, ప్రేమతో, బ్రదర్ ప్రెస్ లార్డ్ ప్లీజ్ కమ్. అన్యుడు ఉన్నాడు అక్కడ. ఓకే, నమస్తే బండి సార్, ప్లీజ్ సార్, కొంచెం సర్చ్ అవుతుంది ప్లీజ్. ఓకే, సో యు ఆర్ దేర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో అలా చేస్తుంటే ఏమవుతుంది తెలుసా? వినండి. When you are walking in love and you are in a position serving God, your heart is inclined to hear from God. కింద స్వరం వింటో పైకి చర్చికి రాగానే దేవుడు అదే మాట్లాడతాడు. And learn to serve God. శామ్యూల్ 2 చేశాడు. 8-year-old అబ్బాయి పని చేస్తున్నాడు. 8 years old. పిల్లలు కూడా చెప్పండి, మైక్ పట్టుకోవడం కాదు, పని చేయి, స్పీకర్లు దుడు, చర్చికి వెళ్ళి దుమ్ముంది పని చేయి బేటా కావాల్సుకోండి. పిల్లలు ఇంట్లో పని చేయరు కదా, బేటా
చర్చ్లో చెప్తే చేస్తారు ఖచ్చితంగా. బేటా అది కడుక్కొని తీసుకొచ్చి గ్లాస్ కడుక్కు తీసుకురా అనాలి. పాస్టర్ తాగుతారు, తీసుకొస్తా. ఇంట్లో ఇట్లా సార్ ఆంటీకి టీ తెచ్చి అనాలా, అక్కడికి పోతారు. షుడ్ లర్న్, టీచ్ యువర్ చిల్డ్రన్ సర్వింగ్ గాడ్. లేకపోతే కష్టం. మనం ఏం అనుకుంటానంటే అరే వాలంటీర్స్ లేరు, చర్చ్ నడవడానికి లేదు. ఇట్స్ యూ ఆర్ పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సర్వింగ్. వెన్ యూ సర్వ్ గాడ్, హృదయాన్ని ఏ పొజిషన్లో పెడుతున్నామంటే ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ గాడ్. సమయంలో పని చేసేటప్పుడు దేవుడు మాట్లాడతాడని పని చేసిండా? లేదు. పని చేస్తుండగా దేవుడు మాట్లాడండి. మీరు పని చేస్తుండగా దేవుడు మీతో మాట్లాడతాడు. నెవర్ ఎవర్ స్టాప్ సర్వింగ్ గాడ్. నెవర్, నెవర్. Number 1, be in the learn to be in the presence of God. రెండోది ఏంటది? మానకండి, అసలు మానకండి. Learn to serve God. Did you learn something today? Next week we will talk about ఏ విధానంలో దేవుడు మాట్లాడతాడు. This is a 4-week series, so don't miss out. నా ప్రార్థన ఇప్పుడు స్కూల్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అని ఉంటుంది. ప్రవక్తల స్కూల్స్ ఆఫ్ వర్షిప్, స్కూల్స్ ఆఫ్ ప్రాఫిట్ మంచిదే, అవన్నీ అవసరం, మనకి నాలెడ్జ్ అవసరం, అన్నీ అవసరం. కానీ దో స్కూల్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఓకే విల్ నాట్ క్వాలిఫై us టు సే ఇగో దేవుడి స్వరం వింటే ఆటోమేటిక్ కాదు. Number 1, we have to learn to spend time in the presence of atmosphere అవసరం మనకి. Number 2, serve God. You will hear the voice of God. Amen. Let's just close our eyes and bow down our heads. Lord, we thank you, Lord. We thank you for the word. We thank you for your grace. We thank you for your mercy, Lord. We thank you, Jesus. ప్రభువా నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. Come on, at this time let's make a decision to spend time in his presence. ఈ సాయంకాల సమయం మీరే చెప్పండి, ప్రభువా I will make an intentional time. I'll make myself available to spend time in your atmosphere. Number 2, I will serve you, Lord. I will serve you. Even as you close your eyes, I want to share a wonderful thing. Even as you close your eyes, listen to me very carefully. కొన్ని సంవత్సరాల క్రితము అమెరికా నుంచి ఒక టీం వచ్చింది. ఆ టీంలో ఒక అమ్మాయి దేవుని she was on the stage dancing. అమ్మాయి నాట్యం చేస్తుండగా మేమందరం అక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. ఎలక్ట్రిక్ షాక్స్ లాగా ప్రెజెన్స్ ఉండే, అమేజింగ్ ప్రెజెన్స్. ఆ అమ్మాయి నాట్యం చేస్తుంది పాట పైన. we were crying in the presence of God. You know why we were crying? Because ఆ అమ్మాయి ఒక కాలు మీద డ్యాన్స్ చేస్తుంది, ఇంకో కాలు ఒక యాక్సిడెంట్లో ఆ కాలు పోయింది. ఆ ఒక్క కాలు పైన తన నాట్యము చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తుంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ఆ పరిస్థితిలో లేము. దట్ మీన్స్ ఈవెన్ విత్ వన్ లెగ్ షీ వాజ్ రెడీ టు సర్వ్ గాడ్ by dancing to the Lord. When we are perfectly healthy, why can't we serve God gladly, happily? Enduku seva cheyadu? Think of it. Father, we thank you, Lord, for this time. We praise you, Lord, for this time. ikkadunna prati vyaktito Prabhu ee roju modalukoni help us to spend time daily and to serve you irrespective of our situation. మనసు బాగున్నా బాగా అనిపించకపోయినా, శరీరం బాగున్నా బాగా అనిపించకపోయినా, మానసికంగా శారీరకంగా we may not be feeling 100% perfect, but help us to serve you and to love you. మీరు చేసిన దాన్ని బట్టి ప్రభువా నీ ప్రేమ అపారమైంది. ఆ ప్రేమను బట్టి మిమ్మల్ని సేవిస్తుండగా speak to us, O Lord. Father, we thank you, Lord, for this time. Thank you, Lord, for this atmosphere. Thank you, Lord, for your grace, O Lord God, for your mercy.
నీకు మహిమ చెల్లును గాక. ఈ సాయంకాల సమయం కానుకలు దశం భాగాలు నీకు సమర్పిస్తుండగా తండ్రి, ఈ సంఘంలో ఎవ్వరు అప్పుల్లో ఉండడానికి వీల్లేరు ప్రభా. No debt in our life. Thank you, Lord. Come on, I want you to pray over your offering today. Anybody wants to return your tithes and offerings, lift your hands. Ushers will give you an envelope. Put your money and pray over it. Lord, even as I give this, bless this offering, multiply this offering and pradhan cheyandi. Thank you, Jesus. Let's pray. Father, we thank you, Lord, for this time. Thank you, Lord. We praise you, Lord. We bless you, Lord. We give you glory and honor and praise you, Lord God. ప్రభా, కానుకను స్వీకరించు, దీవించి ఆశీర్వదించండి. ప్రభా, ఈ సంఘంలో ఎవరు లేమిలో ఉండడానికి వీల్లేదు. వీళ్ళని దీవించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అబండెన్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఫేవర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్. ఇక్కడ నుంచి బిడ్డలు వెళ్చుండగా కంటిన్యూ టు స్పీక్ టు దెమ్, మినిస్టర్ టు దెమ్ లార్డ్ అండ్ బ్లెస్ దెమ్. ఈ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.